మనకు రోజు కనిపించే పెద్ద కంపెనీల వెనుక ఎప్పుడూ ఒక మామూలు మనిషి కథే ఉంటుంది. బస్ టికెట్ బుకింగ్ ప్రపంచాన్ని మార్చిన అబీ బస్ వెనుక ఉన్న చిర్రా సుధాకర్ రెడ్డి కథ కూడా అలాంటిదే. అతనిది వ్యాపార కుటుంబం కాదు, సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఇంజనీరింగ్ చదివాడు, టెక్నాలజీ మీద ఆసక్తి పెంచుకున్నాడు. ఆయన లక్ష్యం పెద్ద కంపెనీ పెట్టడం కాదు, ఒక సమస్యకు పరిష్కారం కనుక్కుంటూ దాన్ని ఒక కంపెనీగా అభివృద్ధి చేయడం. అదెలా జరిగిందో, ఆయన వందల కోట్ల వ్యాపారిగా ఎలా మారాడో చూద్దాం. సుధాకర్ రెడ్డిది గుంటూరు దగ్గర అంకిరెడ్డిపాలెం. చిన్నప్పటి నుంచి తెలివైన స్టూడెంటే, కానీ బిట్స్ పిలానీలో సీట్ మిస్ అయింది. తనతో పాటు తండ్రి రామలింగారెడ్డి కూడా నిరాశపడ్డాడు. తర్వాత టీ సెట్ రాసి ర్యాంక్ కొట్టాడు. ఆర్ఎన్కే ఇంజనీరింగ్ కాలేజీలో చేరటంతో తండ్రి కూడా సంతోషించాడు. ఇంటర్నల్స్ రాయలేదని ఇంటికి కంప్లైంట్ వెళ్ళింది. కానీ కొన్నాళ్లకు జరిగిన క్యాంపస్ సెలక్షన్స్ లో ఆ కాలేజ్లో ఫస్ట్ ప్లేస్మెంట్ వచ్చింది సుధాకర్ రెడ్డికే. జీఈ జనరల్ ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగం. తండ్రి సంతోషించాడు, కానీ ఉద్యోగంలో చేరకూడదనుకున్నాడు. ఏదో చేయాలనే తపన. అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితి మాత్రం ఉద్యోగం చేయాల్సిన ఒత్తిడి పెంచింది. తప్పలేదు, జాబ్లో చేరాడు. ఇంకోవైపు అమెరికా ఉద్యోగాల వేటలో భాగంగా H1B సంపాదించాడు. అయినా సరే వెళ్ళలేదు. కారణం డిఫరెంట్గా ఉండాలనే తపనే.